వెల్కమ్ టు కీ టాక్స్. ఎవరికి ఇయ్యాలి అంటే ఎవరో సపోర్ట్ చేస్తలేరు కానీ ఎవరికి ఇయ్యొద్దు అంటే మాత్రం చెప్పడానికి పోటీ పడుతున్నారట. బీజేపీలో కొత్త అధ్యక్ష ఎంపిక మీద ఇప్పుడు పార్టీలో వినిపిస్తున్న టాక్ ఇది. ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు మొత్తం ఇదే చర్చ నడుస్తున్నది. కొత్త అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు, బండి మళ్ళీ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు అనే ప్రచారం నిజమేనా? అసలు మోడీ ఆలోచన ఏంటి? తెలంగాణ బీజేపీలో త్వరలో రాబోతున్న మార్పు ఎలా ఉండబోతోంది డీటెయిల్డ్ గా చూద్దాం. అంతకంటే ముందు మీరు కీ టాక్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలంగాణ బీజేపీకి త్వరలో కొత్త సారథి రావడం ఖాయమైపోయింది. ఈసారి పార్టీ పగ్గాలు బీసీ నాయకుడికే అప్పగించాలి అనే నిర్ణయం ఢిల్లీ స్థాయిలో జరిగిపోయింది అని చెప్తూ ఉన్నారు. అయితే ఇందులో 3 ప్రాబబుల్స్ ప్రధానంగా వినపడుతూ ఉన్నాయి. నెంబర్ 1, మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ బీజేపీ పగ్గాలు అందుకోవాలి, సారథ్య బాధ్యతలు తీసుకోవాలి అనే ఉత్సాహం ముందు నుంచి చూపిస్తూ ఉన్నారు. నెంబర్ 2, బండి సంజయ్ కి బీజేపీ పగ్గాలు అప్పగిస్తే గనక తెలంగాణలో మళ్ళీ దూకుడు సాధ్యమవుతుంది అనే అభిప్రాయం ఢిల్లీ స్థాయిలో ఉన్నది అని చాలా మంది ప్రముఖంగా చెప్తూ ఉన్నారు. ఇక 3వది, పార్టీ వాదాన్ని సూటిగా ఘాటుగా వినిపించాలి అంటే అరవింద్ లాంటి నాయకులే కరెక్ట్ అని అనుబంధ విభాగాలన్నీ ప్రముఖంగా చెప్తున్నట్టు మరో మాట వినబడుతోంది. అయితే ఈ మూడింటిలో ఏది రియాలిటీకి దగ్గరగా ఉన్నది అనేది చూస్తే ఒక్క విషయం మాత్రం బోధపడుతూ ఉంది. ఈ ముగ్గురులో ఎవరికి పగ్గాలు అప్పగించాలనే ప్రపోజల్ కాస్త కదిలినా మిగతా 2-3 వైపుల నుంచి వ్యతిరేకత తన్నుకుంటూ వస్తున్న పరిస్థితి బీజేపీలో కనబడుతోంది. ఈటెల కొత్తగా వచ్చారని ఆయనకి పగ్గాలు ఇస్తే గనక సీనియర్లు ఎవరో కోఆపరేట్ చెయ్యరు అనే వాదన ఢిల్లీకి ఇప్పటికే రిపోర్టుల మీద రిపోర్టులుగా చేరిపోయింది. ఆ తర్వాత బండి సంజయ్ కి పగ్గాలు అప్పగిస్తే వ్యతిరేకత పెద్దగా లేకపోయినా ఆయన ప్రస్తుతం సుముఖంగా లేరని, ప్రస్తుతానికి కేంద్ర మంత్రిగానే తను కొనసాగుతానని, ఎన్నికల ముందు క్రియాశీలకంగా యాక్టివ్ గా 100కి 100% తాను రంగంలోకి దిగుతానని బండి చెప్తున్నట్టుగా బీజేపీ వర్గాలు ఢిల్లీలో మాట్లాడుతున్నాయి. అయితే అప్పటికి ఇంకా ఈ అదును పదును ఉంటుందా, బీజేపీ ఫార్చ్యూన్స్ మారే అవకాశం ఉంటుందా అనేది మరో చర్చ. ఇక ఎంపీ అరవింద్కి పగ్గాలు అప్పగిస్తే సూటిగా ఘాటుగా ఆయన మాట్లాడే తీరు పార్టీకి లాభదాయకంగా ఉంటుంది అని కొందరు చెప్తున్నా, మిగతా నాయకులతో విభేదాలు గాని ఆయన కలుపుకొని పోరు అనే కంప్లైంట్లు గాని ప్రధానంగా చర్చగా వస్తూ ఉన్నాయి. అయితే తెలంగాణలో గ్రూప్ గొడవలు ఎట్లా ఉన్నా ఢిల్లీ స్థాయిలో పార్టీ లెక్కలు ఏం వేసుకుంటున్నా గానీ క్షేత్రస్థాయి రియాలిటీ చూస్తే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ డిక్లైన్ అవుతూ ఉండటము, ప్రభుత్వం మీద వివాదాలు కొత్తగా చుట్టుముడుతూ ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఇలాంటి సమయంలో మెయిన్ అపోజిషన్ గా బీఆర్ఎస్ దూకుడు పెంచటము, మళ్లీ బీఆర్ఎస్ వైపు జనం చూస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇలాంటి సమయంలో గనక ఒక క్లియర్ కట్ మైండ్ సెట్ తో, అజెండాతో నిరంతరం జనంలో టెంపర్ తో దూసుకెళ్లే మనస్తత్వం ఉన్న నాయకత్వాన్ని గనక ముందు పెట్టకపోతే బీజేపీ అడ్వాంటేజ్ ని కోల్పోతుంది అనేది మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తూ ఉంది. మామూలుగా పార్టీ నాయకుల మధ్య ఉప్పు నిప్పిగా ఉన్న పరిస్థితి ఉండొచ్చు, ఢిల్లీ స్థాయిలో ఏదైనా సరే ఈక్వేషన్స్ కనిపించవచ్చు. కానీ తెలంగాణలో చాలా మందిలో ఉత్సాహంగా కనిపించే మాట మాత్రం బీజేపీ వస్తే గనక రాజకీయం మారుతుంది, బీజేపీకి ఆ పొటెన్షియల్ ఉంది అనే చర్చ మాత్రం గట్టిగా ఉన్నది. ఈ అడ్వాంటేజ్ ని కేంద్ర నాయకత్వం అనుకూలంగా మలుచుకోగలుగుతుందా? బీజేపీ అధ్యక్షుడిగా ఎవరైతే సూటబుల్ అని మీరు భావిస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ to subscribe Key Talks.